పవిత్రమైన విద్యా సంస్థలో విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ షాడో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంక్రాంతిని పురస్కరించుకుని వైసీపీ నాయకులు కార్యకర్తలకు 400 మద్యం బాటిళ్లు కోళ్లు పంపిణీ చేయడం హేమమైనదని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మూగి శ్రీనివాసరావు ఖండించారు. విశాఖ నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే వాసుపల్లి బరితెగింపు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అతని అనుచరులపై ఆబ్కారీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. పవిత్రమైనటువంటి విద్యా సంస్థలో విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ప్రదేశాల్లో 400 మద్యం బాటిళ్లు నిన్న సంక్రాంతి సందర్భంగా కనుమ పండగకి ఒక కోడి, అలానే 400 జగనన్న బ్రాండ్లు చాలా కల్తీ లిక్కర్ని పంచడం జరిగింది. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మద్యపాన నిషేధం చేయడం అంటే మీ షాడో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి విద్యా సంస్థల్లో మద్యం పంపడమా అని అడుగుతున్నాం. అబ్కారీ యాక్ట్ ప్రకారం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తక్షణమే వాసుపల్లి గణేష్ కుమార్పై చర్య తీసుకోవాలి. దీన్ని సుమోటోగా జ్యుడిషియల్ డిపార్ట్మెంటు కేసు నమోదు చేసి శాశ్వతంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి అర్హత లేకుండా చేయాలి. తక్షణమే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని జైల్లో పెట్టాలి. ఏదైతే విద్యా సంస్థ ఉందో ఆ విద్యా సంస్థకి లైసెన్స్ని రద్దు చేయాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళందరిపై కేసులు నమోదు చేయాలి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి మందు తాగినటువంటి మందు పంపిణీ చేసినటువంటి ప్రజాప్రతినిధిన విశాఖ దక్షిణ నియోజక ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఇకనైనా విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలు మేల్కొనాలి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి మద్యం పంపిణీ చేసినటువంటి అప్రజాస్వామిక విలువలు లేనటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని రానున్న ఎన్నికలకి బహిష్కరించాలి, ఓడించాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని జనసేన పార్టీ తరఫున సవినయంగా డిమాండ్ చేస్తున్నాం.